రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాలు కామన్. తెలంగాణలో ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీలకు సవాలు విసిరగా కేటీఆర్ సిద్ధమని ప్రకటించారు. ఈ సవాళ్ల రాజకీయం ఏపీకి చేరింది. అయితే ఇది రాజకీయ సవాల్ కాదు, అభివృద్ధికి సంబంధించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విసిరిన ఛాలెంజ్ ను మంత్రి నారా లోకేష్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏంటంటే, ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కొత్త చెరువు జెడ్పీ స్కూల్లో ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. విద్యార్థులతో ముచ్చటించి వాళ్ళు రెడీ చేసిన తల్లికి వందనం పోస్టర్లు, కళారూపాలను తిలకించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో చంద్రబాబు, లోకేష్ మాటమంత్రి కలిపారు. విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చిన సీఎం మార్కులు పెంచుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. స్కూళ్లలో విద్యతో పాటు ఆటలు, యోగా నేర్పిస్తున్నామన్నారు. స్కూళ్లలో రాజకీయాలకు తావులేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అన్ని స్కూళ్లలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతున్నట్లు తెలిపారు. షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ తో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. జగన్ హయాంలో విద్యార్థులకు నాణ్యత లేని యూనిఫామ్స్ ఇచ్చారని, తాము అటువంటి తప్పు చేయలేదన్నారు. ప్రతి విజయం వెనుక గురువు ఉంటారని, మనకు బాధ్యత నేర్పేది అమ్మ కాబట్టి తల్లికి వందనం స్కీమ్ పెట్టినట్లు తెలిపారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని సూచిస్తే, ప్రధాని పిలుపుతో కోటి మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. పవన్ సవాల్ ను స్వీకరిస్తున్నానని, విద్యాశాఖ ద్వారా కోటి మొక్కలు నాటుతామని లోకేష్ తెలిపారు. అంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు టీచర్ గా మారారు. సహజ వనరుల గురించి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. సుస్థిరమైన అభివృద్ధి సాధించాలంటే వనరుల సద్వినియోగం అవసరమని, విద్యార్థులు చదువుకునే పాఠ్య పుస్తకాలు కూడా ఇతరులు మరోసారి వినియోగించుకునేలా జాగ్రత్తగా వాడాలని సూచించారు. అందరూ ఉద్యోగాలే కాదు, రాజకీయాల్లోకి కూడా రావాలన్నారు. నారా లోకేష్ బాగా చదువుకొని ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని సీఎం పేర్కొన్నారు. అది విషయం. రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాలు కామన్. తెలంగాణలో ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీలకు సవాలు విసిరగా కేటీఆర్ సిద్ధమని ప్రకటించారు. ఈ సవాళ్ల రాజకీయం ఏపీకి చేరింది. అయితే ఇది రాజకీయ సవాల్ కాదు, అభివృద్ధికి సంబంధించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విసిరిన ఛాలెంజ్ ను మంత్రి నారా లోకేష్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏంటంటే, ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కొత్త చెరువు జెడ్పీ స్కూల్లో ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. విద్యార్థులతో ముచ్చటించి వాళ్ళు రెడీ చేసిన తల్లికి వందనం పోస్టర్లు, కళారూపాలను తిలకించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో చంద్రబాబు, లోకేష్ మాటమంత్రి కలిపారు. విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చిన సీఎం మార్కులు పెంచుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. స్కూళ్లలో విద్యతో పాటు ఆటలు, యోగా నేర్పిస్తున్నామన్నారు. స్కూళ్లలో రాజకీయాలకు తావులేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అన్ని స్కూళ్లలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతున్నట్లు తెలిపారు. షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ తో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. జగన్ హయాంలో విద్యార్థులకు నాణ్యత లేని యూనిఫామ్స్ ఇచ్చారని, తాము అటువంటి తప్పు చేయలేదన్నారు. ప్రతి విజయం వెనుక గురువు ఉంటారని, మనకు బాధ్యత నేర్పేది అమ్మ కాబట్టి తల్లికి వందనం స్కీమ్ పెట్టినట్లు తెలిపారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని సూచిస్తే, ప్రధాని పిలుపుతో కోటి మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. పవన్ సవాల్ ను స్వీకరిస్తున్నానని, విద్యాశాఖ ద్వారా కోటి మొక్కలు నాటుతామని లోకేష్ తెలిపారు. అంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు టీచర్ గా మారారు. సహజ వనరుల గురించి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. సుస్థిరమైన అభివృద్ధి సాధించాలంటే వనరుల సద్వినియోగం అవసరమని, విద్యార్థులు చదువుకునే పాఠ్య పుస్తకాలు కూడా ఇతరులు మరోసారి వినియోగించుకునేలా జాగ్రత్తగా వాడాలని సూచించారు. అందరూ ఉద్యోగాలే కాదు, రాజకీయాల్లోకి కూడా రావాలన్నారు. నారా లోకేష్ బాగా చదువుకొని ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని సీఎం పేర్కొన్నారు. అది విషయం.